బీజేపీ నేతలు కేంద్రం నుంచి తెలంగాణకు ఏం తీసుకొచ్చారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రాష్ట్రానికి అదనంగా ఏం సాయం చేశారని నిలదీశారు. తెలంగాణకు నిధులివ్వని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని ఆది శ్రీనివాస్ సూచించారు. తెలంగాణకు ఈ రెండేళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా ఏం తీసుకొచ్చారని ఏం ఒరగబెట్టారని చెప్పని మహాధరణ అంటున్నాం. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేసిందని మీ ద్వారా అడుగుతున్నా. త్రిపులారు ఏమైనా సాయం చేసిర్రా? RRR ప్రాజెక్టుకి ఏమైనా సాయం చేసిర్రా? మూసీ నదికి ఏమైనా నిధులు ఇచ్చిండ్రా? మెట్రోకి ఏమైనా అదనంగా ప్రయోజనం చేకూర్చే నిధులు ఇచ్చిరా అని మేము అడుగుతా ఉన్నాం. ఎన్ని మార్లు కలిసినా ప్రయోజనం లేని, అంతేకాదు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి పలు ప్రాజెక్టులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు తరలించుకుంటూ పోతే నోరు మెదపని రాష్ట్ర బీజేపీ నేతలు అసలు ధర్నా అంటూ మీరు చేయవలసి వస్తే నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు మీరు చేయాలి ధర్నాన్ని అంటున్నా. మా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వలేకపోతున్నాం, ప్రాజెక్టులు ఇవ్వలేకపోతే అక్కడిలో ధర్నా చేయండి. అసలు ఏ మొహం పెట్టుకొని ఈరోజు ఈ 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి మా ప్రభుత్వ పని చేస్తారని చెప్పని మీ సూటిగా అడుగుతా ఉన్నాం.